గనక లాంటి సాంగ్స్ తో మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ విజయ్ గారు. ఇందాకటి మీ కంప్లైంట్స్ కి ఆన్సర్ సమీరా అడిగిన దానికి అన్ని నేను సమాధానం చెప్పేశాను. మీ మాట కూడా అదే అని నేను అనుకుంటున్నానండి. అంతే కదండి? అంతే అండి. సార్ అందరికీ నమస్కారం సార్. వచ్చిన డైరెక్టర్స్కి అందరికీ నమస్కారం. అండ్ జగదీష్ బ్రో, మీరు ఇంత మంచి సినిమా నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీప్తి మేడం, నాకు ఈ వాల్ పోస్టర్కి రావడానికి మెయిన్ కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం అండ్ ప్రశాంతి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. అండ్ నాని సార్, ఎప్పుడో కాకినాడలో ఉన్నప్పుడు మీరు నాకు ఫోన్ చేసి నా బ్యానర్లో ఇంకా నువ్వు ఫిల్మ్స్ చేయాలి విజయ్ అని చెప్పేసి అన్నారు. అది కాక ఒక ఇంటర్వ్యూలో నేను విజయ్ని లాంచ్ చేస్తున్నాను అన్నారు. అంటే మీ ప్రోడక్ట్గా నేను చెప్పుకోవడం నా అదృష్టం సార్. అండ్ చాలామందిలాగే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్ఆర్ చాలా బాగా వచ్చింది సార్ అని నమ్ముతున్నాను నేను. అండ్ మీరు చూసి ఓకే చేస్తే నేను అక్కడి నుంచి ఇంకా నేను ఫ్రీ అవుతాను సార్. సార్ అండ్ దర్శి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు సెకండ్ హాఫ్లో కోర్టులో మీరు ఎక్కడ కనిపించినా మొత్తం ఆ ఫ్రేమ్ అంతా ఫిల్ అయిపోతుంది. అండ్ మంచి మ్యూజిక్ చేయడానికి చాలా మంచి ఆర్టిస్టులు మీరంతా పెర్ఫామ్ చేసిందే నాకు ఒక వే చూపించింది మంచి మ్యూజిక్ చేయడానికి మీ అందరి పెర్ఫార్మెన్సెస్. జాబిలి, చందు అండ్ మీరిద్దరూ ఆ లవ్ స్టోరీ నాకు ది బెస్ట్ ఆర్ఆర్ వచ్చిందని అనుకుంటున్నాను. దానికి త్వరలో మీరు కూడా చూస్తారు. అండ్ సార్, నేను ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటే సారీ. కొంచెం నాకు టెన్షన్ ఉంటుంది, స్టేజ్ ఎక్కితే 3 రోజుల ముందు నుంచి నిద్ర పట్టదు. సార్, అనురాగ్ గారు అండ్ సమీరా గారు చాలా బాగా పాడారు నా సాంగ్ మీ వల్లే. అండ్ పూర్ణాచారి గారు, మీ ముగ్గురు వల్ల ఇది ఇంత పెద్ద హిట్ అయిందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎవరినన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈరోజు ప్రశాంతంగా పడుకోండి. 3 రోజుల నుంచి పడుకోలేదు అన్నారు కదా. నాకేమో స్టేజ్ ఎక్కకపోతే నిద్ర పట్టదు, మీకు ఎక్కితే నిద్ర పట్టదు. ఏమిటో భగవంతుడు ఇలా సృష్టించాడు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో చేసినటువంటి